రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఎప్పటిలాగే రూరల్ ఏరియాలో కంటే అర్బన్లో ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్లో 32% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ 15, హైదరాబాద్ 10% పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ ఎన్నికల ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఎప్పటిలాగే రూరల్ ఏరియాలో కంటే అర్బన్లో ఓటింగ్ పర్సెంట్ తక్కువగా నమోదవుతుంది. ఉదయం 11 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24.31% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జహీరాబాద్లో 32% పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్ 15, హైదరాబాద్లో 10% పోలింగ్ శాతం నమోదైంది. ఇక పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, అనిల్, 11 గంటల వరకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలింగ్ శాతం నమోదైంది. ఒకసారి చూస్తే మనకు మొత్తం 24.31% రాష్ట్ర వ్యాప్తంగా నమోదైంది. సో ఇందులో కూడా అంటే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఎంత పోలింగ్ శాతం నమోదైంది అనే దానిపైన రిలీజ్ చేస్తూ ఉన్నది. అయితే మనకు 9 గంటలకు ఒకసారి చేశారు, తర్వాత ఇప్పుడు 11 గంటలకు రెండోసారి 11 గంటలకు చేశారు. సో మనకు ఇక్కడ చూస్తే మనకు 24.31% పోలింగ్ నమోదైంది. అయితే 9 గంటల దాంతో పోల్చుకుంటే ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది బాగానే పెరిగినట్లు కనబడతా ఉన్నది. అయితే ఇందులో మనకు మొదటి 2 గంటల్లో చూసినా ఆదిలాబాదే ఎక్కువగా నమోదైంది. ఆ తర్వాత మరో 2 గంటల తర్వాత కూడా చూస్తే మనకు ఆదిలాబాద్లోనే అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. మనకు మొత్తం 17 ఈ పార్లమెంటు సెగ్మెంట్లలో చూస్తే మనకు ఆదిలాబాద్లోనే అత్యధికంగా నమోదైంది. ఆదిలాబాద్లో ఈ 11 గంటల వచ్చిన పర్సెంటేజ్లో చూస్తే మనకు 31.51 నమోదైంది. అంటే మనకు మొదటి 2 గంటల్లో చూస్తే మనకు 13.22 ఉండే, అంటే దీంతో పోల్చుకుంటే సగానికి పైగా ఈ ఆదిలాబాద్లో పెరిగింది. సో అతి తక్కువ ఈసారి కూడా ఇప్పుడు కూడా ఈ 4 గంటల తర్వాత కూడా మనకు అతి తక్కువగా నమోదైన సెగ్మెంట్ ఏదంటే హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనే నమోదైంది. అంటే మొదటి 2 గంటల్లో కూడా అతి తక్కువలో హైదరాబాదే ఉన్నది. తర్వాత ఈ 4 గంటల తర్వాత కూడా చూస్తే హైదరాబాదే మనకు పోలింగ్ పర్సెంటేజ్లో తక్కువగా ఉంది. ఓవరాల్గా ఈ జిల్లాలలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో పర్సెంటేజ్ అనేది బాగానే పెరుగుతూ వస్తుంది. కానీ హైదరాబాదు, మల్కాజ్గిరి, హైదరాబాదు, సికింద్రాబాదు ఈ ఏరియాలో మాత్రం ఈ మూడింట్లో చూస్తే మనకు ఈ పోలింగ్ పర్సెంటేజ్ మిగతా వాటితో పోల్చుకుంటే చాలా తక్కువగా కనబడుతున్నది. ఇక ఈ 4 గంటల తర్వాత హైదరాబాద్ చూస్తే మనకు కేవలం 10% నమోదైంది. సో ఓవరాల్గా మనకు ఈ 17 సెగ్మెంట్లలో ఒకసారి మీకు ఎక్కడెక్కడ ఎంత నమోదైంది అనేది వివరిస్తాను. మనకు ఆదిలాబాద్లో ఇందాక చెప్పుకున్నట్లు 31.51%, తర్వాత భువనగిరిలో 27.97%, చేవెళ్లలో 20.35%, హైదరాబాద్లో ఇందాక చెప్పుకున్నట్లే 10.70%, తర్వాత కరీంనగర్లో 26.14%, ఖమ్మంలో 31.56%, మహబాద్లో 30.70%, మహబూబ్నగర్లో 26.99%, మల్కాజ్గిరిలో 15%, తర్వాత మెదక్లో 28.32%, నాగర్ కర్నూలు 27.74%, నల్గొండలో 31.21%, నిజామాబాద్లో 28.26%, పెద్దపల్లిలో 26.17%, సికింద్రాబాద్లో 15.77%, వరంగల్లో 24.18%, జైరాబాద్లో 31.83%. ఇక సికింద్రాబాద్ పరిధిలోని ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు బై ఎలక్షన్ జరుగుతున్నాయి. దాంట్లో చూస్తే మనకు 16.34% నమోదయ్యాయి. అంటే ఇక్కడ కూడా ఈ అసెంబ్లీకి సంబంధించిన కంటోన్మెంటు బై ఎలక్షన్కి సంబంధించిన పోలింగ్ విషయంలో కూడా మనకు ఇక్కడ కొంత తక్కువగానే పోలింగ్ పర్సెంటేజ్ అది నమోదవుతున్నట్లు కనబడతా ఉన్నది. సో ఇక్కడ చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న మిస్టేక్స్, ఈవీఎంలు మొదట్లో ఏదైతే మాక్ పోలింగ్ టైంలో, ఆ తర్వాత మొదటి అవర్స్లో 7 గంటల టైంలో ప్రారంభించినప్పుడు ఈవీఎంలు కొంత అక్కడక్కడ ఇబ్బందులు పెట్టాయి, మొరాయించాయి. సో వాటి ప్లేస్లో కొత్తవి రీప్లేస్ చేశారు. తర్వాత కొంత టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా కొన్ని ఏరియాలో ఇబ్బందులు వచ్చాయి. తర్వాత దీనివల్ల ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్, కొన్ని చోట్ల గంట, మరికొన్ని చోట్ల గంటన్నర, సో ఇట్లా కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా ప్రశాంతంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. చాలామంది కూడా ఓటర్లంతా కూడా పొద్దున్నే చాలామంది వచ్చారు, ఎందుకంటే ఈ ఎండలు అనేవి బాగా మండుతూ ఉన్నాయి. సో మధ్యాహ్నం టైంలో అయితే చాలా ఎండలు ఉంటాయి, క్యూ లైన్లో కనుక నిలబడాలంటే చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి చాలామంది ఇటు హైదరాబాద్లో చూసుకున్నా, అటు జిల్లాలలో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా
మనకు 7 గంటల టైంలోనే, అంటే కొన్ని పోలింగ్ కేంద్రాలు అయితే పోలింగ్ టైం 7 కాకముందే చాలామంది వచ్చి లైన్లో నిలబడ్డ సిచ్యువేషన్ చూసాం. తర్వాత 7 తర్వాత కూడా చాలా పోలింగ్ కేంద్రాలలో పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించేందుకు చాలామంది కూడా చాలామంది పెద్ద ఎత్తున లైన్లు కూడా మనకు కనబడ్డాయి. సో ఈ మొదటి 4 గంటల్లో మనకు ఎక్కువగా ఈ పోలింగ్ పర్సెంటేజ్ నమోదు కావడానికి కూడా ఇదొక మేజర్ రీజన్. ఎందుకంటే చాలామంది కూడా ఉదయం వచ్చారు కాబట్టి, సో వాళ్ళందరూ కూడా ఈ పొద్దున టైంలోనే ఎక్కువగా వేశారు కాబట్టి, సో ఈ 4 గంటల్లోనే మనకు 34% నమోదు కావడానికి ఇదొక మెయిన్ రీజన్ అని, 24% నమోదు కావడానికి ఇదొక ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇక సాయంత్రం టైంలో మధ్యాహ్నం కొంత మందగొడిగా కనబడ్డా మనకు సాయంత్రం తర్వాత మళ్ళీ ఈ పోలింగ్ పర్సెంటేజ్ అనేది కొంత ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో సో చాలామంది నిపుణులు కూడా ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పోలింగ్ పర్సెంటేజ్ గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత పెరిగే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు. చూడాలి మరి ఈసారి ఓటర్లు అత్యధికంగా వేస్తారా లేక ఎట్లా, అంటే వరుసగా 3 రోజులు సెలవులు కూడా వచ్చాయి. మరి ఈ సెలవుల ఎఫెక్టు ఏమన్నా పడే అవకాశం ఉంటుందనేది మనకు సాయంత్రం తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నది. సో ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ పోలింగు కొన్ని ఏరియాలో, అంటే మనకు ఈ నక్సల్స్ ప్రభావిత ఏరియాల్లో అంటే 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తవుతుంది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాలలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తవుతుంది. ఇక్కడ 4 గంటల లోపు వచ్చిన వాళ్ళకి, తర్వాత మిగతా వాటిలో 6 గంటల వరకు ఉన్నటువంటి టైంలో అక్కడ 6 గంటల లోపు ఎవరెవరైతే లోపల ఉంటారో, ఇన్సైడ్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఓటు హక్కు వినియోగించే విధంగా అవకాశం కల్పిస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. సో ఓవరాల్గా ఇది ఇప్పుడున్నటువంటి ఈ పోలింగ్ సంబంధించినటువంటి పర్సెంటేజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అనిల్.